ప్రజాభవన్లో బట్టి క్యాంప్ ఆఫీస్ డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా కేటాయింపు. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అధికారిక నివాసంగా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంగా ఈ నెల 7న ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి అదే రోజు ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను తొలగించారు. ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చారు. అంటే అందరూ ఏమనుకున్నారంటే ఇంతకుముందు దీంట్లో దొరగారు ఉంటుండే, ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటుండే, కాబట్టి ఈసారి కూడా అక్కడ తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీంట్లో ఉంటాడని ఆలోచిస్తున్న సమయంలో లేదు, అక్కడ డిప్యూటీ సీఎం అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బట్టి విక్రమార్కకు అక్కడ ప్రజాభవన్ ఏదైతే జ్యోతిబా పూలే సంబంధించినటువంటి చాలా మందికి జ్యోతిబా పూలే అదేవిధంగా ప్రజాభవన్ అంటే చాలా వరకు ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉంది. ప్రజలలో ఒక చైతన్యం ఇంకా రాలేదు. ఏంటంటే అది దొరగారు సొంత ఇల్లు అనుకున్నారు. ఎన్ని రోజులుగా కేసీఆర్ ఇల్లు అనుకుంటా చూసుకుంటూ వచ్చానని భయం. కానీ అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారంలో ఎవరుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పటివరకు అయితే 2 సార్లు ముఖ్యమంత్రి ఉన్నారు. తర్వాత ఈసారి మొట్టమొదటగా డిప్యూటీ సీఎం ఉంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారి నివాసం ఎక్కడ ఉండబోతుంది, అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడ ఉండబోతుందో కూడా కొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.